నమస్తే అండి బోస్ కుమారి. కొడాలి నాని గారి మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. దేనికి? వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇక కొడాలి నాని గారు అనేటువంటి కోణం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, ఇంకొక ఇద్దరు ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఒకరు, అదేవిధంగా పేర్ని నాని గారు ఒకరు. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళు నలుగురు బాగా టీడీపీని బాగా వ్యతిరేకించినటువంటి వ్యక్తుల్లో వీళ్ళు ప్రధానంగా నిలుస్తారు. వీళ్ళల్లో అంబటి రాంబాబు గారు ఎప్పుడూ కూడా మామూలుగా సబ్జెక్ట్ పరంగా వెళ్ళారు. కొన్ని విషయాలు దాటినా కూడా మరి తీవ్రంగా పర్సనల్ విషయాలు టచ్ చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు. అలాగే పేర్ని నాని గారు కూడా విమర్శించారు, తీవ్రంగా విమర్శించారు. అంటే జనసేన పార్టీని ఎక్కువగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ తెలుగుదేశాన్ని కానీ మిగతా వాళ్ళని పర్సనల్ గా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అంటే వీళ్ళంత కాదు. కానీ బాగా రెచ్చిపోయినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే వల్లభనేని వంశీ గారు, అదేవిధంగా కొడాలి నాని గారు. ఇక వల్లభనేని వంశీ గారు అప్పుడప్పుడు కనిపించినంత వరకు మాత్రం తీవ్రంగా మాట్లాడేవాడు. పర్సనల్ గా వెళ్ళిపోయి ఒరే కొడకలు అబ్బో అసలు వినే భాష కాదు అసలు. ఇక ఇక ఈ వల్లభనేని వంశీ గారు ఇక కొడాలి నాని గారి గురించి చెప్తే ఇంక చెప్పే పని లేదే కదా అది. అసలు ఇక రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు, ఒక మినిస్టర్, ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి అనుభవం, ఇవన్నీ ఉండి కూడా ఎంతో మంది తలపండిపోయినటువంటి రాజకీయాలను చూసినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి అన్నిటిని తొంగలో తొక్కి, వాల్యూస్ ని తొంగలో తొక్కి ఈ రకంగా అంటే బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి కొడాలి నాని గారు ఆయన ప్రెస్ మీట్ ముందుకు వచ్చారనంటే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్, అంతేగా విపరీతంగా తిట్టడం. ఆడవాళ్ళు చూసేటువంటి పని అయితే లేదు. ఇంకెవరైనా జెంట్స్ చూడాల్సిందే, పిల్లలు ఆడవాళ్ళు చూసేటువంటి పరిస్థితి లేదు. ఆ లెవెల్లోకి ట్రోలింగ్ జరిగి ఆ వీడియోలు వెళ్ళిపోయినాయంటే మరి ఆయన ఏ రకంగా మాట్లాడి అందరికి తెలిసేటువంటి విషయమే. అసలు ఆయన పచ్చిబూతులు తిట్టేవాడు అందరికి తెలిసేటువంటి విషయమే. మరి ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అంటే ఇప్పుడు రెడ్ బుక్ అనే దాంట్లో వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆ తర్వాత టీడీపీ లిస్ట్ లో ఖచ్చితంగా ఈయన పేరు ఉంటుంది, కొడాలి నాని గారి పేరు ఉంటుంది అనేటువంటి విషయం అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అనేటువంటి కోణం. ఇప్పుడు టోటల్ గా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి విధంగా చాలా విమర్శలు అయితే జరుగుతున్నాయి. టోటల్గా అయితే చర్చ అయితే జరుగుతుంది. కానీ ఏమవుతుంది ఏంటని తెలియదు. కానీ నెక్స్ట్ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో కొడాలి నాని గారు ఏదో ఒక టైంలో అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి విధంగా మాట్లాడుకుంటున్నా. నేనేమంటానంటే చాలా త్వరలోనే ఇది జరగబోతుంది అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ దీని గురించి ఇంకొంచెం క్లియర్ గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం తర్వాత చేద్దాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కొడాలి నాని గారి అరెస్టుకు రంగం సిద్ధం అవుతుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది మాట్లాడుతున్నారు. మరేమది